వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సిటీ ప్రెసిడెంట్ అయిన ఎస్ ప్రేమ్ కుమార్ గారిని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మధునగర్లో పెద్ద ఎత్తున యువతని మహిళలని అందరినీ తన ఇంటి లక్ష్మీనగర్ని అందరినీ ఒక వేదిక ఏర్పాటు చేసి మరి అందరినీ మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నగారు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడము, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ పేరు మీద అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఈ పార్టీ మనకు దాదాపుగా 12 ఏళ్ళు పూర్తి చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక అంచనాలు వేసింది. ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రజల అతి దగ్గర తీసుకుపోయిన ప్రభుత్వాలు ఏవి, ఏ ముఖ్యమంత్రి అనేది మనం అందరం చూశాము. గతంలో రాష్ట్రం విడిపోయినాక 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పథకాలు ఇచ్చాడు, ఏ విధంగా ఏం చేశారు అనేది మనం అది కూడా చూశాము. అదేవిధంగా 19 నుంచి మహానేత రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు జరుగుతున్న పథకాలు, అప్పుడున్న పథకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయని అవన్నీ మనమంతా గమనిస్తున్నాము. అయితే ఒక విషయం అయితే తెలుసుకోవాలి, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో పథకాలు ఏ విధంగా మనకి ఇంటి వరకు వచ్చేటివి, మనం ఏ విధంగా వాలంటరీ వ్యవస్థ అయితే ఏమి లేని వ్యవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి అన్న ఇంటింటికి తీసుకొచ్చి పథకాలకు ఇంటి దగ్గర వాళ్ళ ప్రతి మహిళకైతే ఏమి, మళ్ళీ డ్వాక్రా మహిళలు అయితే ఏమి, ప్రతి పథకంలో సూపర్ 6 అనే ఈరోజు మోసపూత పాటలు చెప్పి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ విధంగా పథకాలు అందుతున్నాయి అనేది మనమందరం గమనిస్తున్నాము. అయితే రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా బెదరలేదు. తాను పార్టీని ఆనాడు 151 సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి ఒక రారాజుగా నిలిపిన ఈ 13 జిల్లాల రాష్ట్ర ప్రజానికి కృతజ్ఞతలుగా నిలుపుకోవాలని ఆ రోజు మహిళలకైతే ఏమి, రాష్ట్ర ప్రజలకైతే తాను ఇచ్చిన మాట నవరత్నాలలో అందరినీ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఒకటే సంవత్సరంలో ఏ నాయకుడు అంటే అది కేవలం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పగలుగుతాము. అది మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పగలుగుతాము. మరి ఎవరైనా ఛాలెంజ్ చేస్తారేమో రామనండి. ఈ రోజు 9వ నెల అయిపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మరి ఏ విధంగా వాళ్ళ ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో వచ్చి ఏదన్నా మాట్లాడమని చెప్పండి. రచ్చబండ అయితే ఏమి, ఎక్కడన్నా డిబేట్లో అయితే కూర్చొని మాట్లాడమని చెప్పండి. వాళ్ళ ఎమ్మెల్యేలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజల్లో తిరిగే ధైర్యము దమ్ము లేదు. అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తనే తిరగగలుగుతాడని మీకు చెప్పగలుగుతాం. అయితే ఈరోజు మనము పార్టీ తరఫు నుంచి కాదు, ఈరోజు మనము ప్రేమ్ కుమార్ అన్నగారు అందరికీ సమానంగా చేశారు. పెద్దలు అన్నగారు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ అందరికీ సమానంగా చేసి ఈరోజు 26 అనుబంధ సంస్థలకు మన కర్నూలు టౌన్ నుంచి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఇచ్చి న్యాయం చేసిన నాయకుడు పెద్దలు అన్నగారు ఎస్వి మోహన్ రెడ్డి గారికి మన చేతులెత్తి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై ఎస్వి.